ఇప్పుడు ఉంటున్న ఇల్లు వెకేట్ చేసి మీ ఓల్డ్ హౌస్ కి షిఫ్ట్ అయిపోవాలి. ఎందుకక్క అలా అడిగావు? నా క్వశ్చన్ కి నువ్వు ఇచ్చిన ఆన్సర్ నా కన్ఫ్యూజన్ కి క్లారిటీ ఇచ్చిందిరా. ఏది ఇంపార్టెంటో అది గుర్తు చేసింది. నా డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయాయి. నా మైండ్ ఫ్రీ అయిపోయిందిరా. నో మోర్ డిస్కషన్స్ విత్ మై సెల్ఫ్. అమ్మా నాన్న కలిసి ఉండాలి అంటే నేను ఉండకుంటే ఈ ప్రాబ్లమే ఉండదు కదా. ఇదెవరు ఓపెన్ చేశారు? దీని అద్దం ఎవరు పగలగొట్టారు? నేను లేనప్పుడు నా రూమ్లోకి ఎవరు వచ్చారు? ఈ ఫోటో పగలగొట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? జనని నా దగ్గరకు వచ్చిందేంటి? రా జనని, లోపలికి రా. ఎవరో ఈ ఫోటోని పగలగొట్టారు. మళ్ళీ ఏమీ తెలియని వాళ్ళలాగా డ్రెస్సింగ్ టేబుల్ డెస్క్లో పెట్టేసి వెళ్ళిపోయారు. కబోర్డ్లో ఉన్నదాన్ని తీసి పగలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో? సారీ గుణ, నేనే దాన్ని పగలగొట్టాను. అంటే జననికి ఇంకా నా మీద కోపం పోలేదా? తన కోపం ఇలా చూపించిందా? ఎందుకు? ఈ ఫోటోలో బంధం ఇష్టం లేక, చూడలేక కనపడగానే పగలగొట్టాలనిపించిందా? నీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఇలా ఎగ్జిబిట్ చేయాలా? నేను తప్పు చేశానేమోననే ఫీల్లో ఉన్నాను. నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించకూడదని డిసైడ్ అయిపోయావా? లేదు గుణ, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను కావాలని దాన్ని పగలగొట్టలేదు. నీళ్లు పడి తడిచిపోయిన నీ షర్ట్ని ఐరన్ చేసి నీ కబోర్డ్లో పెట్టడానికి వచ్చాను. సడన్ గా అక్కడున్న ఫోటో ఫ్రేమ్ సౌండ్ కి ఈ ఫోటో ఫ్రేమ్ కింద పడింది, చేజారి పడిపోయింది. అంతేకాని ఏ ఇంటెన్షన్ లేదు, వేరే ఒపీనియన్ లేదు. జరిగిన దాని గురించే సారీ చెప్పడానికి వచ్చాను. ఇందులో ఒక్క అక్షరం కూడా అబద్ధం లేదు గుణ, ఇది నిజం. పొరపాటున పగిలిందా?
నేను ఇంకా కావాలనే పడేసావేమో అనుకున్నాను. తను నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికే వచ్చిందంటే నా గురించి పాజిటివ్గానే ఫీల్ అవుతుందని అర్థం కదా. చిన్నదానికి సారీ చెప్పాలా? పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అర్థం చేసుకోవడమే కదా జస్టిఫికేషన్. తప్పు ఒప్పుకోవడం సంస్కారం. అది చెప్పడానికే వచ్చాను. డిస్టర్బ్ చేశానేమో, నువ్వు వెళ్ళి పడుకో. ఏం పర్లేదు, నాకేం డిస్టర్బెన్స్ కాదు. పొద్దున్నుంచి ఇప్పటిదాకా కష్టపడి వచ్చావు. నీకు రెస్ట్ చాలా అవసరం. నువ్వు వెళ్ళి కూల్గా పడుకో. థ్యాంక్స్. ప్రతిదానికే థ్యాంక్స్ చెప్పి ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. ఇట్స్ ఏ ఫార్మాలిటీ. అవసరం లేదు. బయట వాళ్ళకి చెప్పాలి కానీ ఇంట్లో వాళ్ళకెందుకు? అర్థమైందిగా. ఇంటావిడకి ఎందుకు అంటోంది. చాలా బాగుంది. చేసింది అమ్మ. ఆ చేతిలోనే మ్యాజిక్ ఉంది. ఇండియాలో ఏ షెఫ్ అమ్మ కంటే రుచిగా చేయలేరు. అవును, ఇంటి వాళ్ళు ప్రేమతో చేస్తారా, వాళ్ళేమో పర్సు చూసి చేస్తారు. యూర్ రైట్ అమ్మమ్మా. అమ్మా, నువ్వు అసలు యోగా సెలెక్ట్ చేసుకోకుండా ఏ హోటల్లో పెడితే ఈ పాటికి యూనివర్సల్ గా నీకు పెద్ద పేరు వచ్చేది. ఇప్పుడున్న పేరు చాలే. అమ్మా అమ్మా, నేను కాలేజ్కి వెళ్తున్నాను. బాయ్ బాయ్. అవును, అక్కేది? అది పొద్దున్నే వెళ్ళిపోయిందిరా. ఏవో ప్రాక్టికల్స్ అంది. ఎంత ప్రాక్టికల్స్ అయితే మాత్రం అంత ఎర్లీగా వెళ్ళడం దేనికి? ఏదో రికార్డ్ వర్క్ ఉందట. అలాగే వీలైతే కొన్ని ప్రాక్టికల్స్ చేసుకోవచ్చని వెళ్ళింది.